గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో 15th మ్యాచ్ అయిన జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ పాల్ రాయల్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. ఫస్ట్ గా చూసుకుంటే జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆల్రెడీ మనకు తెలుసు ఈ టీం అయితే చాలా ఫామ్ లో ఉంది. సో బేసిక్ గా ఇక్కడ చూసుకుంటే బ్యాట్స్మెన్ చూసుకుంటే ఫ్యాఫ్ డూ ప్లెసిస్, కాన్వే అండ్ బ్రాస్వెల్. సో దీస్ ఆర్ ద బ్యాట్స్మెన్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ ఈ టీమ్ కి. సో మొయిన్ అలీ కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ కూడా చేస్తాడు. సో డూ ప్లేసెస్ అంటే మనందరికీ తెలుసు చాలా స్ట్రాంగ్ గా బ్యాటింగ్ అయితే చేస్తాడు, అలాగే అలవోకగా సిక్సెస్ ఫోర్స్ అయితే కొడతాడు. సో బౌలర్ ఎటువక్క బౌలర్ ఎవడున్నా కూడా సో ఇతనైతే మటుకి సో బ్యాటింగ్ టెక్నిక్ తో సో గ్రౌండ్ నలువైపులా కూడా కొట్టే సత్తా అయితే ప్యాప్ డూ ప్లేసెస్ కుంది. సో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ లో డివిలియర్స్ తర్వాత బిగ్ నేమ్ ఉన్న బ్యాట్స్మెన్ వచ్చి ఫ్యాఫ్ డూ ప్లెసిస్ చెప్పుకోవచ్చు. సో మనందరికీ తెలుసు ఐపీఎల్ లో కానీ సౌత్ ఆఫ్రికా ద్వారా ఆడిన మ్యాచెస్ లో కానీ చాలా బాగా ఆడారు. సో నెక్స్ట్ కాన్వే, న్యూజిలాండ్ ప్లేయర్, ఈజ్ ఆల్సో గుడ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. సో మంచి ఫామ్ లో ఉంటే కనుక అవతల బౌలర్ ఎవరన్నది లెక్కలేదు. సో ఈజీగా అయితే రన్స్ రాబడతాడు. సో గ్యాప్స్ లో సో 4 6 కొట్టి సో మంచి స్కోర్ అయితే వచ్చేలా చూస్తాడు T20లో అయితే. సో ఇంకా బ్రాస్వెల్ మనకు తెలుసు ఈజ్ మంచి హిట్టర్ అనమాట. సో ఏ సిచ్యువేషన్ లో బ్యాటింగ్ వస్తాడు, సిచ్యువేషన్ దగ్గర బ్యాటింగ్ చేసి టీమ్ ని గెలిపించడానికి అయితే ట్రై చేస్తాడు. సో నెక్స్ట్ ఇంకా మొయిన్ అలీ. సో మొయిన్ అలీ చూసుకుంటే ఈజ్ ద మంచి బ్యాట్స్మెన్ మన అందరికీ తెలుసు. సో అలవోక అంటే నుంచి ఒకసారి క్రీజ్ లో ఉంటే కనుక ఈజీగా రన్స్ అయితే కొడతాడు. సో డెత్ ఓవర్స్ లో అయితే బ్యాటింగ్ కి మంచి పేరు గాంచిన వ్యక్తి మన మొయిన్ అలీ. సో డెత్ ఓవర్స్ లో బాగా స్కోర్ చేసే సత్తా అయితే తినకుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇమ్రాన్ తాహిర్, మతీసా పతిరానా, హెన్రిక్స్. సో పతిరానా గురించి అందరికీ తెలుసు మనకి. సో జూనియర్ మలింగ అంటాం మనం, హ్యాకర్స్ కింగ్ అనమాట. సో తిని హ్యాకర్ వేస్తే అవతల బ్యాట్స్మెన్ రన్ అన్నా కొట్టకుండా ఉంటాడు, లేదా అవుట్ అన్నా అవుతాడు. సో డాట్ బాల్ అయితే కంపల్సరీ వస్తుంది. సో డెత్ ఓవర్స్ లో అయితే బౌలింగ్ బాగా వేస్తాడు. సో ఐపీఎల్ లో కూడా డెత్ ఓవర్స్ లో బాగా తీసుకొచ్చేవాడు ధోని, మనందరికీ తెలుసు. అలాగే నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక ఇమ్రాన్ తాహిర్ కూడా చాలా మంచి బౌలర్, లెగ్ స్పిన్నర్ మనందరికీ తెలుసు. సో బేస్ ఆన్ పిచ్ ని బేస్ చేసుకుని ఆ టెక్నిక్ యూజ్ చేసి బౌలింగ్ అయితే వేయడం జరుగుతుంది. సో కంట్రోల్ అయితే చేయడం అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రన్స్ కంట్రోల్ చేయడంలో. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే జోబర్గ్ సూపర్ కింగ్స్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు, అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అండ్ ఆల్ రౌండర్స్ తో. ఇంకా ప్యారల్ రాయల్స్, సో ఇది కూడా అద్భుతమైన టీం అని చెప్పుకోవచ్చు. సో మన బ్యాట్స్మెన్ చూసుకుంటే డేవిడ్ మిల్లర్, దినేష్ కార్తిక్ అండ్ జోయ్ రూట్. సో జోయ్ రూట్ లాస్ట్ మ్యాచ్ లో చాలా బాగా ఆడాడని చెప్పుకోవచ్చు. సో డేవిడ్ మిల్లర్ కూడా మంచి బ్యాట్స్మెన్, వన్స్ క్రీజ్ లో ఉంటే అలవాగా సిక్సెస్ ఫోర్స్ అయితే కొడతాడు. సో అవతల బౌలర్ ఎటువంటి బౌలర్ అయినా కూడా సో ఈజీగా అయితే రన్స్ కొడతాడు. మంచి బిగ్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. సో స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేస్తాడు. సో తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ అయితే కొట్టే సత్తా ఉంది. అలాగే జోయ్ రూట్ కూడా మనందరికీ తెలుసు లాస్ట్ మ్యాచ్ లో బాగా ఆడాడు. సో తక్కువ రన్స్ లో కూడా ఎక్కువ రన్స్ అయితే చేశాడు తక్కువ బాల్స్ లో. సో జోయ్ రూట్ కూడా మంచి బ్యాట్స్మెన్. ఇంకా దినేష్ కార్తిక్ అంటే మనకు తెలుసు మన ఇండియన్ ప్లేయర్. సో ఈజ్ ఆల్సో గుడ్ బ్యాట్స్మెన్. వన్స్ క్రీజ్ లో నుంచి ఉంటే సిక్సెస్ ఫోర్స్ అయితే ఈజీగా కొడతాడు. సో మనందరికీ తెలిసిందే. ఇంకా ఆల్రౌండర్ విషయానికి వస్తే పేలుక్వియా చాలా బాగా ఆడతాడు. సో మనందరికీ తెలుసు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఇతనైతే ఉన్నాడు. సో నెక్స్ట్ బౌలింగ్ విభాగానికి వస్తే ఎంగిడి, యుఆర్ రెహమాన్ అండ్ డర్జన్. ఓకే, సో ఎంగిడి మన అందరికీ తెలుసు మంచి ఫాస్ట్ బౌలర్. సౌత్ ఆఫ్రికా తరఫున చాలా మ్యాచెస్ ఆడాడు, ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అలాగే స్టార్టింగ్ ఓవర్స్ లో డెత్ ఓవర్స్ లో కూడా టీం తగ్గట్టుగా బౌలింగ్ అయితే వేసే సత్తా ఎంగిడింగ్ అయితే ఉంది. ఇంకా ముజీబ్ యుఆర్ రెహమాన్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్, స్పిన్ బౌలర్, ఆఫ్ స్పిన్ బౌలర్. సో మనకు తెలుసు ఇతని గురించి చాలా బాగా బౌలింగ్ అయితే వేస్తాడు. సో రన్స్ మెయిన్ కట్టెట్ చేస్తాడు. సో ఆ రన్స్ కట్టెట్ చేయడం ద్వారా బ్యాట్స్మెన్ లో టెన్షన్ తీసుకొచ్చి వికెట్ అయితే తీసే సత్తా ఈయనకు ఉంది. సో ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అలాగే ఆల్రౌండర్స్ రూపంలో చూస్తే స్ట్రీమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో బట్ ఇక్కడ ప్లేయింగ్ 11 ప్రొటెక్షన్ చూసుకుని ఈ టూ టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా స్టాటిస్టిక్స్ చూసుకుంటే సో ఈ మ్యాచ్ వచ్చి మనకి బాలాండ్ పార్క్ ప్యార్ లో జరుగుతుంది. సో ప్యార్ ఓన్ పిచ్ ఇది, చూద్దారి ఎవరైతే నెగ్గుతారో. దెన్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి మనకి January 20th 9 PM అయితే స్టార్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ టీమ్ లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే పాల్ రాయల్స్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. బట్ ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే బోత్ టీమ్స్ అన్నవి ఈక్వల్ గా ఉన్నాయి. సో సేమ్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ ఓడిపోయి 3 మ్యాచెస్ అయితే నెగ్గాయి. నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే
లాస్ట్ 10 మ్యాచెస్ లో ఓన్లీ 4 మ్యాచెస్ ఆడేవి. సో ప్యారల్ రాయల్స్ వచ్చి 3 మ్యాచ్ నెగ్గింది, జోబర్గ్ సూపర్ కింగ్స్ వచ్చి ఒక మ్యాచ్ నెగ్గింది. సో ఇక్కడ ప్యారల్ రాయల్స్ వచ్చి కొంచెం ఆధిపత్యం ఉంది, 2 మ్యాచెస్ ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ చూసుకుంటే ప్యారల్ రాయల్స్ 4 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది. సో టోటల్ 12 పాయింట్స్ తో ఉంది. జేఎస్కే కూడా సేమ్ అంతే, 4 మ్యాచెస్ అయితే ఆడింది, 2 మ్యాచెస్ వన్ అయింది, ఒక మ్యాచ్ లాస్ అయింది. సో 10 పాయింట్స్ తో ఉంది. సో ఇక్కడ ప్యారల్ రాయల్స్ కొంచెం ఆధిపత్యం ఉందని చెప్పుకోవచ్చు, ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ప్యారల్ రాయల్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ లో 40% విన్ అయింది, అంటే 4 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ వచ్చి 153, హైయెస్ట్ స్కోర్ వచ్చి 213 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 83. బట్ జేఎస్కే వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ లో 60% విన్ అయింది, అంటే 6% విన్ అయింది, అంటే 60% అంటే 6 మ్యాచెస్ విన్ అయింది. సో 142 ఇస్ ద యావరేజ్ స్కోర్ అండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి 209 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 78. ఇక్కడ చూసుకుంటే బోత్ టీమ్స్ ఈక్వల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో బట్ జేఎస్కే వచ్చి 2 మ్యాచెస్ ఎక్స్ట్రాగా నెగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మాక్సిమం ఇక్కడ 33% హ్యూమిడిటీ ఛాన్స్ ఉంది, బట్ మాక్సిమం రైన్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. సో 1% రైన్ ఛాన్స్ అంటున్నాడు కాబట్టి మనందరికి మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ అయితే ఎటువంటి అడ్డంకి లేకుండా సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ వెన్యూలో చూసుకుంటే 6 మ్యాచెస్ అయితే జరిగాయి. 6 మ్యాచెస్ లో 33% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే విన్ అయింది, 67% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే విన్ అయింది. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 171, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 145. హైయెస్ట్ టోటల్ వచ్చి 208 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 103 ఫర్ 10 వికెట్స్. ఇంకా హైయెస్ట్ చేజర్ వచ్చి 176 ఫర్ 1 వికెట్. సో ఇక్కడ చూసుకుంటే టాస్ కీలకం అవ్వచ్చు. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 67% అయితే విన్ అయింది. సో కాబట్టి మాక్సిమం ఎవరైతే సో టాస్ నెగ్గారో వాళ్ళు మాక్సిమం బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది, చేజింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ వెన్యూలో సో పేస్ బౌలర్స్ కు స్పిన్ బౌలర్స్ కి ఈక్వల్ పొజిషన్ ఉందని చెప్పొచ్చు. సో పేస్ బౌలర్స్ వచ్చి 58 వికెట్స్ తీశారు, అలాగే స్పిన్ బౌలర్స్ వచ్చి 47 వికెట్స్ అయితే తీశారు. సో కాబట్టి సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో 5% అటు ఇటు డిఫరెన్స్ ఉంది, కాబట్టి బోత్ బౌలర్స్ కి ఈ పిచ్ అయితే అనుకూలించే విధంగా ఉంది. సో కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ స్పిన్నర్స్ అండ్ పేస్ బౌలర్స్ కూడా ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా లాస్ట్ రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే ఈ పిచ్ లో 3 మ్యాచెస్, అందులో ఫస్ట్ ప్యారల్ రాయల్స్ విన్ అయింది, అది ముంబై కేప్ టౌన్ మీద. సో లాస్ట్ మ్యాచ్. సో నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే కనుక ప్యారల్ రాయల్స్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మీద విన్ అయింది. సో ప్రీవియస్ మ్యాచ్ చూసుకుంటే అది లోకల్ లీగ్ మ్యాచ్ జరిగింది. సో బట్ ప్రీవియస్ 2 మ్యాచెస్ చూసుకుంటే ప్యారల్ రాయల్స్ విన్ అయిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి దీన్ని బట్టి ప్యారల్ రాయల్స్ మంచి ఫామ్ లో ఉందని చెప్పుకోవచ్చు ఈ పిచ్ లో. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ 2 టీమ్స్ లో నెగ్గేది ప్యారల్ రాయల్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్, 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.